A7S న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మల్కాజ్గిరిలో ఉన్న పురాతన మహంకాళి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు సోమవారం మొదలుకొని దసరా వరకు కొనసాగుతాయి. తొలి రోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. ఉత్సవాలను ప్రారంభించడానికి ఉదయం గణపతి హోమం నిర్వహించారు. ఈ హోమంలో సాయి కిరణ్, స్వప్న, సురేష్, సరిత, వసంత్, అనురాధలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని నవరాత్రి వార్తలతో మళ్లీ కలుద్దాం. అందరూ వెనకకుండండి, చూస్తే అందరికి కనిపిస్తుంది అమ్మవారు. అడ్డమాట పడ్డరా పాత మల్కాజ్గిరి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు ఈరోజు అంగరంగ వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఉదయాన్నే అమ్మవారికి విశేష అభిషేకము చేయడం జరిగింది. తదుపరి వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తములచే గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్కరణము, అంకురారోపణము, అఖండ దీపాస్థాపనము, మాతృకా మండలము, సర్వతోభద్ర మండలాది దేవతము, ముఖ్య దేవత కలశస్థాపనము చేయడం జరిగింది. ఈరోజు విశేష కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. తదుపరి గణపతి హోమము చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మిగతా రోజుల్లో కూడా అమ్మవారిని విశేషమైనటువంటి అలంకరణలతో పూజించడం జరుగుతుంది. ఇట్టి మహత్తర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. సర్వే జన సుఖినో భవంతు.